గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 13వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే గురుడు అయితే కనుక ఈ వారం కర్కాటక రాశిలో సంచారం అంటే వక్రగతి పొందుతున్నాడు, మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు అయితే కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా ఏ పనైనా సరే ఎవరి చేత ఏ పని చేయించాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి తొందరగా అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్తగా ఏదో సాధించాలన్న తపన పెరుగుతుంది, జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య మైత్రి, సఖ్యత, ఒకరికొకరు సహకారము చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబం గురించి, అలాగే పరిసర ప్రాంతాల గురించి, గ్రామం గురించి, దేశం గురించి ప్రత్యేక బాధ్యతలు తీసుకుంటారు. దేశభక్తి బాగా పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలకి, ప్రతిష్టకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా సరే తట్టుకోగలిగేటటువంటి శక్తి, ఓర్పు, సహనం మీకు ఈ వారం రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రశాంతంగా కాలం గడపాలి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు, నేను ఎదగాలి అనే తపన ఈ వారం బాగా పెరుగుతుంది. అందుకనే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఇంకా నేను ఎదగాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన, ఏదో సంపాదించాలన్న తపన, ప్రతి వ్యక్తితోటి కూడా ప్రేమగా మెలగడము ఈ వారం చేస్తారు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, కామపరమైన కోరికలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అనవసరమైన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాహనాలు స్పీడ్గా మాత్రం నడపకండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాటి మీరు ఈ వారం ఎలా వినియోగించుకుంటారా దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఆధారపడింది. కాబట్టి సక్రమ మార్గంలో అవకాశాలు వినియోగించుకోండి. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని బయటకు తీసుకురాగలుగుతారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహ యోగ్యత, ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, అలాగే ప్రేమ వివాహాలన్నీ కూడా ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా సరే మీకు ఇబ్బంది పెట్టినా, ప్రేమకు ఒప్పుకోకపోయినా, పెళ్ళికి ఒప్పుకోకపోయినా మీరు ఈ వారం గట్టిగా మాట్లాడుకున్నట్లయితే ఒప్పుకుంటారు. అలాగే కొన్ని రకాల సమస్యలు అనేక మంది వ్యక్తుల ద్వారా లేదా కొంతమంది పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అది ఆస్తి వివాదమా, కోర్టు వివాదమా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న తగాదాలు, ఇవన్నీ కూడా మీరైతే పరిష్కరించుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్రాలు, గృహాలు, భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి చాలా అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే కొన్ని రకాల వ్యాపారాలు పెట్టడానికి, కొన్ని రకాల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, జీవితంలో సమస్యలున్నా ముందుగా జాతకం చూపించుకోవాలి. జాతకంలో బలం ఉందా లేదా చెక్ చేసుకుని, గ్రహాలు ఏం నడుస్తున్నాయి లేదా దశలు ఏం నడుస్తున్నాయి లేదా మన జాతకం ఎలా ఉందో తెలుసుకుని ఏదైనా అవసరమైతే పరిహారం చేసుకుని ఎదురు పెడుతూ ఉంటే మీకు నష్టాలు రాకుండా చేసే పని సక్సెస్ అవుతూ ఉంటుంది. అందుకనే మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా చేసేటటువంటి పని యందు మీరు విజయం పొందుతారు. అలాగే ఈ వారం అంతా కూడా నూతన వైద్య విధానాలు లేదా అనారోగ్య సమస్యలు తగ్గడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము, ఇలాంటి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, భూములు కొనడం, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎందులోనైనా సరే ఇన్వెస్ట్మెంట్లు చేయడం, హెల్త్ పాలసీలు, అలాంటి పాలసీలు లాంటివి కట్టడం, లేదా మీకు రాబోయేటటువంటి రోజుల్లో పెన్షన్ వచ్చే స్కీముల్లో జాయిన్ అవ్వడం, ఇలాగేంటంటే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకునే ఆలోచన కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా ఫాస్ట్ ఫుడ్లు కానీ లేకపోతే జంక్ ఫుడ్లు కానీ, ఆయిల్ ఫుడ్లు కానీ తగ్గించాలి. మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. అయితే అంత సాధ్యం కాదు, చాలా సులువు కాదు, చాలా కష్టపడాలి. కాకపోతే దానికి నిబద్ధత, ప్రతిరోజు క్రమశిక్షణ ఉంటే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే చేసే పని ఏదో శ్రద్ధ పెట్టాలి. ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే వారందరూ కూడా అనేక రకాల ఉద్యోగ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా
మీరు ధైర్యంతో, మీ స్కిల్స్ తోటి, మీ టాలెంట్ తోటి వాటిని అధిగమించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారుల వల్ల కొంచెం ఒత్తిడి, టెన్షన్లు ఎక్కువగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైతే జాతకం చూపించుకొని గురుబలం పెంచుకొని వెళ్ళండి. రవి బలం కూడా పెంచుకోండి. ఇక కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి మీ ఉద్దేశ్యం చెప్పాలన్నా, ప్రపోజ్ చేయాలన్నా కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. అలాగే ఖర్చులని అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఈ వారం అంతా కూడా ఫ్రెండ్స్ వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, కొత్త వ్యక్తుల వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి. ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా అయ్యే పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా డబ్బుల విషయంలోనూ, ఆదాయ వ్యవహార విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు, వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో వ్యాపార పెట్టుబడులు పెట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయానికి మాత్రం డబ్బులు జాగ్రత్తగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. భూముల యందు, గ్రహాల యందు, బట్టల యందు, బంగారం యందు ఎక్కువగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, లేదా గృహపరమైనటువంటి వాటి గురించి కానీ, స్థిరాస్తుల గురించి కానీ పెట్టే డబ్బులు యందు నష్టం అయితే ఉండదు. కొత్తగా బంగారం కొనాలనుకున్నా, ఆభరణాలు కొనాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. గృహం లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు లభించడం కానీ, లేదా ఇల్లు కట్టుకోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు, గుర్తింపు బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు చాలా బ్రహ్మాండంగా మెరుగవుతాయి కూడా. కుటుంబంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు ఈ వారం చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. అలాగే సంతానం పట్ల కానీ, పిల్లలకు సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళకి అనుకూలించడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే ప్రజలందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది ఈ వారం అంతా కూడా. అలాగే చిన్న చిన్న కోర్టు సమస్యలున్నా, పోలీస్ కేసులున్నా, గొడవలున్నా, తగాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, చిక్కుముడులున్నా అవన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ వారం బాగా అనుకూలంగా కనపడుతుంది. వ్యాపారంలో ఏదైనా చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కానీ, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి మార్పులు తీసుకురావడం కానీ, వ్యాపార లాభాలు పొందడం కానీ బాగా కలిసి వస్తుంది. విడిపోయినటువంటి ప్రేమికులు, భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నైపుణ్యం బాగా పెరుగుతుంది. క్రమశిక్షణ బాగా పెరుగుతుంది. చదువుకోవాలి తపన బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల్లో ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఏదైనా సరే ఇంటర్వ్యూల్లో విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగాలు మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా, లేదా పర్మనెంట్ కోసం ప్రయత్నాలు చేసినా ఈ వారం ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. స్త్రీలకి అనేక రకాల వ్యామోహాలు బాగా పెరిగిపోవడం, ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి కనపడుతోంది. అయితే కోరికలని అదుపులో పెట్టుకోవాలి. శారీరకపరమైన వాంఛలని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ వారం ఇష్టమైన వ్యక్తులతోటి, ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు, కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. కాకపోతే వ్యాపారస్తులు ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటి యంత్రం వ్యాపార సంస్థలు కానీ, షాపుల్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారం తొందరగా వృద్ధి, ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి అలాంటి యంత్రం మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము పంపిస్తాం. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ, ఇక వ్యాపార పరంగా ఈ వారం చక్కని డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండుబాకాయల వసూలుతో పాటుగా కొత్త పెట్టుబడులు చక్కగా పెట్టగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాలు చేసి ఈ వారం అంతా కూడా వ్యాపారాల్లో విజయం పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమాలు జరిపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే
పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది, నరదిష్టి యంత్రం. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భూ వివాదాలు, లేదా ఎవరో ప్రయోగం చేసే నిర్మాణాలు రావడము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మీకు సమాధానాన్ని చెప్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫలితాలు అనేది దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.